మీ పేరు ఎం అనే అక్షరంతో మొదలవుతుందా? మహేష్, మానస, మమత, మణికంఠ, మనస్విని. సో ఎవరి పేరైతే ఎం అనే అక్షరంతో మొదలవుతుందో వీళ్ళని ఏదో నేను భయభ్రాంతులకు గురి చేయడం కాదండి. ఖచ్చితంగా వీళ్ళకి తల్లిదండ్రుల నుండి కానీ లేదా అత్త మామల నుండి కానీ ఒకరి సపోర్టే ఉంటుంది. వీళ్ళ జీవితంలో ఎంత కష్టపడ్డా కూడా ఆ కష్టానికి తగిన గుర్తింపు ఉండదు. వీళ్ళు వివాహానికి ముందు చాలా కష్టపడి ఉన్నతంగా బ్రతకాలని, ఉన్నతంగా జీవించాలని, ఏదో ఒకటి జీవితంలో సాధించాలని, మా తల్లిదండ్రులను గర్వపడేలా వాళ్ళని చేయాలని ప్రతి విషయంలోనూ వాళ్ళు చెప్పింది వినుకుంటూ కష్టపడుకుంటూ వస్తారు. కానీ 99% వీళ్ళ కష్టపడతారు. ఆ 1% బ్యాడ్ లక్ వల్ల వీళ్ళు అనుకున్న లక్ష్యానికి చేరువు. మంచి ఉన్నత చదువు చదువుతారు. ఆ చదువుకు తగిన ఉద్యోగం చేయలేక ఏదో చిన్న చితక ఉద్యోగం చేసుకుంటూ చాలా జీతంతో ఇంట్లో ఎటువంటి గుర్తింపు లేకుండా ప్రతిదీ అవమానం, అవరోధం, ఏ విషయంలోనూ వీళ్ళకి గుర్తింపు ఉండదు. ఒక పాచిక పుల్లను తీసేసినట్టుగా వీళ్ళని తీసేసిన ఎంతో ఓర్చుకుంటూ ఎం అనే అక్షరంతో పేరు మొదలైన వాళ్ళు 6 అక్షరాలతో మొదలవుతే వీళ్ళ పేరులో ఓవెల్స్ 3 ఉన్నట్లయితే వీళ్ళ జీవితంలో ఈ 2026 ఉగాది నుండి నేను చెప్పినట్టు జరుగుతుంది. ఎందుకనంటే వీళ్ళు సింహరాశిలో జన్మించారు. అష్టమ శని ప్రభావం వలన వీళ్ళకి ఎప్పుడైతే కర్కాటకం నుండి గురుడు మిథునంలోకి వెళ్ళాడో వీళ్ళకి అద్భుతంగా కలిసి రాబోతుంది. 2, 5, 7, 9, 11 ఈ స్థానాల్లో ఉన్న వాళ్ళకి గురుబలం పెరిగేసి వీళ్ళు ఏ విషయంలో అవమానపడ్డారో, ఏ విషయంలో నీలాప నిందలు మోసారో, ఏది సాధించాలనుకున్నారో మీరు ఎం అనే అక్షరంతో మొదలై మీరు సింహరాశిలో జన్మించినట్లయితే ఒక్కసారి నన్ను కలవండి. మీ తలరాతను ఖచ్చితంగా 2026 అనేది మారుస్తుంది.